ప్రయాణానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న అడిగింది, డాడీ దూర ప్రాంతానికి వెళ్తున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను కారులో, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా డాడీ. ఆ డాడీ అన్నాడు, అమ్మ నువ్వు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను తల్లి, నీకు తోడుగా వస్తాను, అయితే రా డాడీ అని అంటే ఆ తండ్రి కూడా వచ్చి కారులో కూర్చున్నాడు. తండ్రి కూతురు కలిసి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం మారింది. అకస్మాత్తుగా ఆకాశం అంతా కూడా మేఘాలతో నిండిపోయింది. కాసేపు అయిన తర్వాత చిరుజల్లులు మొదలైనాయి. ఏం డాడీ వాతావరణం మొత్తం మారిపోయింది, మేఘాలు వచ్చేసినాయి, చూస్తూ ఉంటేదో గాలి తుఫాన్లా కనిపిస్తూ ఉందే. నాన్న అంటున్నాడు, ఏం పర్లేదమ్మా, నువ్వు మాత్రం కారు నడుపుతూ ఉండు అని చెప్పి అన్నాడు. కాసేపు ముందుకెళ్ళిన తర్వాత భారీ వర్షం, వైపర్ కూడా క్లీన్ చేయలేకపోతుంది. డాడీ భారీ వర్షం, కార్లు పక్కన పెట్టేస్తున్నారు, బైకులు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు, మనం కూడా ఆపేద్దాం డాడీ. లేదమ్మా, నువ్వు నడపగలిగినంతసేపు నడుపుతూనే ఉండు. ఆ భారీ వర్షం కాస్త పెను తుఫానుగా మారింది. ఈదురు గాలుల్లో చెట్లన్నీ ఊగిపోతూ ఉన్నాయి. స్లోగానే ఆ పెను తుఫాన్లో ఈదురు గాలుల్లో కారు నడుపుకుంటూ వెళ్తుంది. కొంచెం ముందుకెళ్ళేసరికి పెను తుఫాను ఆగిపోయింది. కొంచెం ముందుకెళ్ళేసరికి ఆకాశం తెరిపిచ్చేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి చక్కని ఎండ వచ్చేసింది. అప్పుడు నాన్న అన్నాడు, నీ కారు రోడ్డు పక్కన ఆపమ్మా అన్నాడు. రోడ్డు పక్కన ఆపిన తర్వాత ఇద్దరు దిగారు. వెనక్కి చూడు తల్లి అని చెప్పంటాడు. వెనక్కి చూశాడు. నీకేం కనిపిస్తుందో చెప్పు తల్లి అన్నాడు. ఏం కనిపిస్తుంది? అక్కడ పెను తుఫాను ఉంది. మరి నువ్వెందుకని పెను తుఫాన్ నుంచి బయటకు వచ్చేసావు? మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి, అనుభవం కలిగిన తండ్రివి కాబట్టి, ఆ పెను తుఫాను ఉన్నప్పటికీ కూడా భయపడకుండా నువ్వు ప్రయాణం చేయి, నువ్వు డ్రైవ్ చేయి అని చెప్తూ వచ్చారు. నాకు సలహా ఇచ్చారు, నన్ను నడిపించారు. కాబట్టి అందరూ ఏమో పెను తుఫాన్లో చిక్కుకుపోయారు, నేనేమో పెను తుఫాన్లోంచి బయటికి రాగలిగాను. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పెను తుఫాన్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ప్రతి విధమైన సమస్య నుండి, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే, ఆ ప్రభు అయిన యేసు కనుక నీకు తోడుగా ఉంటే ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. ప్రశ్న, ఆ దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడా లేదా? ప్రశ్నించుకో.